జీవిత చిత్రాలు ధారావాహిక 8వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిన ఆదిత్య చాలా కాలం తర్వాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు. తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య. యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య. తను వెళ్ళాక తన కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోయినట్లు తెలుసుకుంటాడు. భాస్కర్తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య. ఇల్లు వదిలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు. గోవిందరాజుల పని మీద ఛత్తీస్గఢ్ వెళ్తారు ఆదిత్య, కిరణ్, డ్రైవర్ భాష. దారిలో నక్సలైట్లు కిరణ్, భాషలను బంధించి ఆదిత్యను డబ్బు తీసుకొని రమ్మంటారు. బాబాయ్తో కలిసి వెళ్ళి డబ్బులు చెల్లించి వారిని విడిపిస్తాడు ఆది. యువరానికి యాక్సిడెంట్ జరగడంతో రక్తదానం చేస్తాడు. కిరణ్ ఫోన్ చేయడంతో వైజాగ్ వెళ్ళి అతను ప్రేమించిన గులాబీని స్టేషన్ నుండి విడిపిస్తాడు. వారి వివాహం జరిపిస్తానని హామీ ఇస్తాడు. ఇక జీవిత చిత్రాలు ధారావాహిక 8వ భాగం వినండి. ఆది కిందికి వచ్చాడు. హాల్లోకి విస్తూ గోవిందరాజులు, చిన్న కిరణ్ ఏడ్రా అడిగాడు. సోఫాలో కూర్చున్నాడు. ఆది వారి పక్కన కూర్చున్నాడు. పైన తన గదిలో ఉన్నాడు బాబాయ్ అన్నాడు. ఏ ఒంట్లో ఏమైనా నలతగా ఉందా అడిగాడు. బాబాయ్ సంకోచిస్తూ గోవిందరాజు ముఖంలోకి చూశాడు ఆది. విషయమేమిటో చెప్పు పరీక్షగా ఆది ముఖంలోకి చూశాడు గోవిందరాజు. స్నానం చేసి రాత్రి భోజనానికి ఏం చేయాలో చెప్పడానికి వంటింట్లోకి వెళ్ళిన శాంతమ్మకు కనకమ్మ ఎవరో అమ్మాయి మన ఇంటికి వచ్చిందని, సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్ళాడని విషయాన్ని చెప్పింది. హాల్లోకి వస్తూ, చిన్న మన ఇంటికి ఎవరో అమ్మాయి వచ్చిందట, సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి వెళ్ళాట, ఏమిట్రా విషయం? ఎదుటి సోఫాలో కూర్చొని ఆది ముఖంలోకి సందేహంతో చూసింది. పిన్ని, బాబాయ్ అన్నీ వివరంగా చెబుతాను వినండి. వారి పరీక్షల్లో తనకు కిరణ్ ఫోన్ చేయడం నుంచి ప్రారంభించి ఉదయం సబ్ ఇన్స్పెక్టర్ దివాకర్ వచ్చి తనకు విషయాన్ని, తాను దివాకర్కి చెప్పిన సమాధానాన్ని, దానికి వారు తెలియజేసిన సమ్మతిని వివరంగా ఆ పెద్దలిరువురికి వివరించాడు ఆది. అంతా విన్న వారిరువురు ఎంతగానో ఆశ్చర్యపోయారు. చివరగా, పిన్ని, బాబాయ్ కిరణ్, గులాబీలు మీరు ఏమంటారో అని చాలా భయపడుతూ మేడ మీద గదిలో ఉన్నారు. వారిని పిలుస్తాను. గులాబీని మీరు చూడండి. మాతో బాటే కాలేజీలో చదివిన అమ్మాయి, చాలా మంచిది. వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడి వారి వివాహం మనం జరిగేలా చూడాలి చెప్పి వేగంగా మేడ మీదకు వెళ్ళి 2 నిమిషాల్లో కిందికి దిగివచ్చాడు. అతని వెనకాలే కిరణ్, గులాబీలు వచ్చి దోషుల వలె తలలు దించుకొని ఆ పెద్దల ముందు నిలబడ్డారు. గోవిందరాజు, శాంతమ్మ కొన్ని క్షణాలు వారిని పరీక్షగా చూశారు. గులాబీ కళ్ళ నుంచి కారే కన్నీటిని చూసిన శాంతమ్మ మాతృ హృదయం ద్రవించింది. లేచి గులాబీని సమీపించింది. తన చేతులతో ఆమె ముఖాన్ని పైకెత్తి పవిటతో ఆమె కన్నీటిని తుడిచింది. భయపడకురా. గులాబీ చేతిని తన చేతులను తీసుకుని సోఫాను సమీపించి కూర్చో అంది. గులాబీ మౌనంగా తల దించుకొని కూర్చుంది. ఆది సౌజ్ఞతో, కిరణ్, అమ్మా నన్ను క్షమించమ్మా వంగి ఆమె పాదాల్ని పట్టుకున్నాడు. కొడుకు భుజాల్ని పట్టుకుని లేవనెత్తి అతని కన్నీటిని తుడిచింది ఆ తల్లి. జరుగుతున్న సన్నివేశాన్ని మౌనంగా పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు గోవిందరాజు. కిరణ్, ఈ తల్లిదండ్రుల మీద నీకు నమ్మకం లేదా? బొంగురుపోయిన కంఠంతో అడిగింది శాంతమ్మ. నాన్న ప్లీజ్, నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించండి. తండ్రి పాదాలు పట్టుకొని కన్నీరు కార్చాడు కిరణ్. విచారవదనంతో తనయుని చూస్తూ ఉండిపోయాడు గోవిందరాజుడు. వారి హృదయ వేదనను ఎరిగిన ఆది కిరణ్ను లేవనెత్తి సోఫాలో వారి పక్కన కూర్చోబెట్టాడు. పిన్ని, బాబాయ్ గులాబీ మీకు నచ్చిందా నవ్వుతూ అడిగాడు. గోవిందరాజు ఆది ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆది చేతులు జోడించి, బాబాయ్ మా తప్పులను మా పెద్దలైన మీరు కాక మరెవరు మన్నించగలరు? కిరణ్, గులాబీల ముఖాల్ని చూడండి. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, వివాహం చేసుకుని సహజీవనం చేయాలనుకున్నారే తప్ప మరే తప్పు చేయలేదు బాబాయ్. మీరు అన్నీ తెలిసినవారు, ఎందరినో ఎన్నెన్ని విధాలో ఆదుకున్నవారు. వారి కోరికను మన్నించండి. వారు భార్యాభర్తలై ఆదర్శ సంసార జీవనాన్ని సాగించాలని ఆశీర్వదించండి. ప్రాధేయపూర్వకంగా గోవిందరాజుల చేతులు పట్టుకున్నాడు ఆది. కొన్ని క్షణాలు ఆది ముఖంలోకి చూశాడు గోవిందరాజు. ఇప్పుడు మనం ఏం చేయాలి చిన్న అడిగాడు. వాడిని అడుగుతారేమిటండి, మీరు వెళ్ళి గులాబీ తండ్రి గారిని కలిసి మాట్లాడాలి కదా ప్రశ్నార్థకంగా చూస్తూ చెప్పింది శాంతమ్మ. అవును బాబాయ్, పిన్ని చెప్పినట్లు మనం వెంటనే ఆ పని చేయాలి.
అంటే మనం హైదరాబాద్ వెళ్ళాలిగా. ఎప్పుడు? మనం ఈ రాత్రికే బయలుదేరాలి. శాంతి, నీ కోరిక ఇదే కదూ? అవును. సరే చిన్న, మనం హైదరాబాద్కు ఈ రాత్రే బయలుదేరదాం. గులాబీ ముఖంలోకి చూసి, భయపడకమ్మా, మీ వివాహం జరగడానికి నేను చేయవలసిన ప్రయత్నాన్ని గట్టిగా చేస్తాను. మీ అమ్మా నాన్నలు అంగీకరిస్తే అందరికీ ఆనందం. ఒకవేళ వారు కాదన్నా నేను మీ ఇరువురి వివాహాన్ని జరిపిస్తాను. కారణం, నీవు మేజర్. నీ భావి జీవితానికి సంబంధించిన నిర్ణయాలను నీవుగా నిర్ణయించుకోవడానికి నీకు సర్వ హక్కులు ఉన్నాయి, అన్నయంగా చెప్పాడు గోవిందరాజు. గులాబీ, నాతో రా. ఆమె చేతిని పట్టుకుని శాంతమ్మ ఆమెతో కలిసి తన గదివైపుకు బయలుదేరింది. బాబాయ్, నేను వెళ్ళి ఇన్స్పెక్టర్ దివాకర్ గారితో మాట్లాడి వస్తాను. అన్నా, నేను నీతో వస్తాను అన్నాడు కిరణ్. సరే, వెళ్ళిరండి, ఇరువురిని చూసి చెప్పాడు గోవిందరాజు. ఆది, కిరణ్ కారులో బయలుదేరి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. స్టేషన్ నుండి బయటకు వచ్చిన దివాకర్ వారిని చూసి ఆగాడు. ఇరువురు వారిని సమీపించారు, విష్ చేశారు. ఆది దివాకర్తో తను, గోవిందరాజు హైదరాబాద్ ఈ రాత్రికే బయలుదేరుతున్నట్లుగా చెప్పి వారిని రమ్మని కోరాడు. దివాకర్ మనతో గులాబీని కూడా తీసుకుని వెళ్లాలని చెప్పాడు. కారణం తెలిసిన ఆది అందుకు అంగీకరించాడు. 10 గంటలకు బయలుదేరతాం, మిమ్మల్ని నేను పికప్ చేసుకుంటానని చెప్పి వారి ఇంటి అడ్రస్, మొబైల్ నంబర్ నోట్ చేసుకుని తమ ఇంటి వైపుకు బయలుదేరారు ఆది, కిరణ్లు. తమ హైదరాబాద్ ప్రయాణ విషయాన్ని గురించి ఆది ఆలోచిస్తూ కారును నడుపుతున్నాడు. అన్నా, మీతో పాటే గులాబీని తీసుకుని వెళ్ళాలా? విచారంగా అడిగాడు కిరణ్. వెళ్ళాలి. తప్పదా అన్నా? అరే, అన్నా అనే ఈ కొత్త పిలుపు వింటుంటే నాకు చాలా భయంగా ఉందిరా కిరణ్. నేనేం తప్పుగా అనడం లేదు కదా అన్నా. దీనంగా ఆదిముఖంలోకి చూశాడు కిరణ్. రే కిరణ్, అన్నా అనే పిలుపు నా దృష్టిలో చాలా గొప్పది, గౌరవప్రదమైంది. ఆ పిలుపుకు నాకు తెలిసిన మరో అర్థం నాన్న అని. చిన్నవారు తమ కంటే పెద్ద అయిన వ్యక్తిని అన్నా అని పిలిస్తే వారి తండ్రి తర్వాత ఆ అన్న. చిన్నవారి బాగోగులు చూసే మరో తండ్రి లాంటి వ్యక్తి, తండ్రితో సమానం. నీవు నాకు ఇచ్చే ఈ గౌరవాన్ని నేను నీ విషయంలో, ప్రస్తుత సమస్యలో ఏ రీతిగా వర్తించి నీ కోరికను తీర్చి నీకు ఆనందాన్ని ఇవ్వగలనా లేదా అనేదే నా భయం. నీవు నన్ను ఎంతగా అభిమానిస్తున్నావో, నమ్ముతున్నావో నాకు బాగా తెలుసురా. నీ కోరికను నా కోరికను ఆ భగవంతుడే తీర్చాలి. నిట్టూర్చి కిరణ్ ముఖంలోకి చూశాడు ఆది. నీ నమ్మకమే నీకు జయాన్ని ఇస్తుందన్నా, నవ్వుతూ చెప్పాడు కిరణ్. ప్రొడ్యూసర్ వినాయకం, సెంట్రల్ మినిస్టర్ బెనర్జీ గారు మంచి స్నేహితులు. క్రషర్ యూనిట్ను ఓపెనింగ్ ఫంక్షన్కు బేలాడీలా, అదే బలేలీకి వారు వచ్చిన సందర్భంగా అక్కడికి వెళ్ళి వారిని కలిసి మాట్లాడి ఆ పని ముగిసిన తర్వాత లొకేషన్లు చూసి తిరిగి వస్తున్న సమయంలో రోడ్లో ఒక దుర్ఘటన జరిగింది. వినాయకం గారు, వీరి మిత్రులు ఇరువురు కారు డ్రైవర్ బొలారోలో ప్రయాణిస్తున్నారు. భద్రాచలం నుంచి కంటా అనే గ్రామం వరకు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు. రోడ్డు వెడల్పు 16 అడుగులకు మించి ఉండదు. ఆ అడవుల్లో ఎదురు చాలా ప్రశస్తం. ప్రతిరోజు దాదాపు 25 లారీలు ఎదురు లోడ్తో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి వస్తూ ఉంటాయి. ఆ లారీలు ఎదురైనప్పుడు కారుని రోడ్డు చివరన ఆపి అవి దాటి ముందుకు వెళ్ళిన తర్వాతనే కారును రోడ్డు మధ్యకు తీసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న రోడ్లను గురించి ఏ రాష్ట్రమూ పట్టించుకోదు. కానీ అవసరాన్ని బట్టి 2 రాష్ట్రాల వ్యక్తులు, ప్రముఖుల వాహనాలు ఆ రోడ్డు మీదనే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఈ స్థితి అన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న రోడ్లకు ఒకే తీరు. కారణం, ఆ రోడ్ల ద్వారా ఆయా స్టేట్ గవర్నమెంట్లకు వచ్చే రెవెన్యూ బహు స్వల్పం. హైదరాబాద్ నుండి కిరండోల వరకు ఒక బస్సు నడుస్తూ ఉంది. ఎంపీ వినాయకం గారి కారు ముందు ఒక బుల్లెట్పై 2 వ్యక్తులు పయనిస్తున్నారు రోడ్డు మధ్యన. సైట్ కోసం డ్రైవర్ హారన్ పదే పదే మోగించాడు. కానీ వారు సైడ్కు వెళ్ళి కారుకు దారివ్వలేదు. 10 నిమిషాల పాటు డ్రైవర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. డ్రైవర్తో సహా వినాయకం, వారి 2 మిత్రులు విసుగు చెందారు. వినాయకానికి ఆవేశం పెరిగింది. రేయ్, యాక్సిలేటర్ తొక్కి ఆ బుల్లెట్ ముందుకు కారును పోనించి రోడ్డుకు అడ్డంగా పెట్టు. వాళ్ళెవరో వాళ్ళ సంగతి ఏంటో చూస్తా అన్నాడు. బుల్లెట్ను క్రాస్ చేసి రోడ్డుకు అడ్డంగా తిప్పాడు. బుల్లెట్ 15 అడుగుల దూరంలో ఆగిపోయింది. వినాయకం, అతని మిత్రులు కారు దిగారు. వేగంగా వారిని సమీపించారు. బైక్పై కూర్చొని ఉన్న వారి జుట్టు పట్టుకుని కిందకు లాగి కసిదీరా చెంపలు వాయించారు. రోడ్డు మీ అబ్బగాడి సొమ్మారా అంటూ. వాళ్ళు తిరగబడ్డారు. ఉభయ వర్గాల కొట్లాట స్థాయి పెరిగింది. వీరు ముగ్గురైనందున దెబ్బలు తిని ఆ 2 నేలకూలారు. వాళ్ళు తాగి ఉన్నారన్న విషయాన్ని వీరు గమనించారు. తను జోక్యం చేసుకుంటే ఇబ్బంది అవుతుందని అనుభవం కల డ్రైవర్ కదల్లేదు.
ముగ్గురు వారిని తిట్టుకుంటూ వచ్చి కారులో కూర్చున్నారు. డ్రైవర్ కారును స్టార్ట్ చేశాడు. ఎరా కోటిగా, మేం ముగ్గురం వాళ్లతో అంతగా గొడవ పడుతుంటే నీవు బండిని వదిలి రాలేదన్నా? ఆవేశంతో అడిగాడు వినాయకం. సార్, ఈ జాగా మంచిది కాదు సార్. ఈ దారిన తిరిగే వాళ్లలో ఎవరు దొరలో ఎవరు దొంగలో తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు సార్. నేను మీతో వచ్చి వాళ్లతో గొడవపడి నాకేదైనా జరిగితే మిమ్మల్ని హైదరాబాద్కు చేర్చేది ఎవరు సార్? అనుభవం కల ఏ డ్రైవరు బండి నడుపుతున్నప్పుడు కిందికి దిగడు సార్. మీ మంచిని కోరే నేను అలా చేశాను, వినయంగా చెప్పాడు డ్రైవర్ కోటయ్య. అన్నా, వాడు చెప్పింది నిజమేనన్నా. ఒక హితుని మాట. నలుగురు ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయారు. ఒక వ్యక్తి మనకు మంచి స్నేహితుడుగా భావించడానికి చాలా సమయం కావాలి. ఇరువురి అభిరుచులు, నిర్ణయాలు, మనస్తత్వాలు ఒకటైతేనే ఇరువురు వ్యక్తుల మధ్యన స్నేహం కుదురుతుంది. ఈ సృష్టిలోని అన్ని బంధాల కన్నా గొప్పది స్నేహబంధం. ఆ రీతిగా ఏర్పడిన మంచి స్నేహం వారి జీవితాంతం వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. ఒకరి కోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కానీ విరోధం క్షణాల్లో ఏర్పడుతుంది. తనలోని ఆవేశం కారణంగా వినాయకం ఆ దారిన పోయే అపరిచిత వ్యక్తులకు విరోధిగా మారిపోయాడు. ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక 9వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.